ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైతాంగ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇక్కడ అంతా కౌలు రైతులు అండి, పెద్ద రైతులు లేరండి. కౌలు రైతులు సహాయం చేయకపోతే వీళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారండి. చాలా ఒక్కొక్కరు 10 ఎకరాలు చేసి ఉన్నారండి. వీళ్ళ వ్యవసాయమే ఆధారం, రెండోది ఏం లేదు. వ్యవసాయం అండి, పాడి పరిశ్రమ అండి. పాడి పరిశ్రమకు కూడా ఒక నెల రోజుల వరకు గడ్డి దొరికే పరిస్థితి లేదండి. గడ్డి మీట్లు అన్ని కొట్టుకుని వెళ్ళిపోయాయండి. ఏంటంటారు, పచ్చగడ్డి కూడా ఎక్కడా లేదండి. ఆ పశువులకు కూడా ఏదో ఆధారం చేసి వాళ్ళు ఏదో సబ్సిడీ చేసి ఏదో రకం చేయకపోతే అది కూడా దారి లేదండి. ఇప్పుడు ఈ వ్యవసాయం బాగు చేయడానికి కుదరదండి. మళ్ళీ ఆ నారు పోయడానికి కూడా టైం లేదండి. ఇంకా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చారా? ఎమ్మెల్యే గారు హైదరాబాద్ మొన్న వచ్చారండి. మొన్న ఉప్పాడు అక్కడ తిరిగారట. పవన్ కళ్యాణ్ గారు తిరిగారంటండి. మరి తిరిగారు అన్నారా అని మేము న్యూస్లో చూడడమే కానీ ఆయన కళ్ళెదురుకుంటే మాకు చూడలేదండి. ఎలక్షన్ ముందు మాత్రం ఈ రోడ్డు అంటే వచ్చి వెళ్ళిపోయారండి. తర్వాత జబర్దస్తులు అందరూ మా ఊరు వచ్చారండి ఓట్లు వేయమని. పిఠాపురం అంటే సింగపూరం చేస్తాం, సింగపూర్ మీద మలేషియా చేస్తాను పిఠాపురం అండి. మన ఐప్రాది గారు అయితే మన ప్రపంచంలోనే పిఠాపురం ఒకటని చెప్పారండి. ఐబ్రాది గారు అయితే పిఠాపురాన్ని ప్రపంచంలో అందరూ కలిపి చూస్తున్నారు. చూడడం అంటే వరద వచ్చిన తర్వాత మునిగిపోయిన చూడడం అంటే ఇప్పుడు టీవీలో చూస్తారండి. అందరూ ప్రపంచంలో టీవీలో చూస్తారండి మా పిఠాపురాన్ని. అంతేగాని వాళ్ళు వచ్చి మనం ఓట్లు ఎంచుకున్నామేమో తిరిగి వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళకి ఇప్పుడు 4 రోజుల నుంచి ఊరు ఇక్కడ దారి లేకుండా కొంతమంది భోజనాలు కూడా లేకుండా ఉండిపోయారండి కొంతమంది. ఎంపీ గారు అయితే ఆయన ఓట్లలో ఒకసారి వచ్చారండి. మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదండి. ఒక్కసారి కూడా పోనీ పరిస్థితి ఏ ట్రాక్టర్ మీద వచ్చి రావడానికి లేదు. ఎలాగుంది మీకు అందరూ అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారా లేదా అని కూడా ఆయన అడగలేదండి. ఇప్పుడు పిఠాపురంలో రైతాంగం పరిస్థితి ఏంటి? రైతాంగం ఏం పరిస్థితి, ప్రభుత్వం ఆదుకోకపోతే వీళ్ళకి ఊరేసారండి. ఇంకా అంతేండి, మందు తాగితే చచ్చిపోతారు అంతేండి. ప్రభుత్వం మాత్రం సాయం చేయకపోతే ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి ఉన్నారండి. 40,000 మేము శిస్తీ కట్టామండి. ఎంత కౌలు రైతులు 40,000 కౌలు ముందు ఇచ్చామండి. ఇప్పుడు 30,000 పెట్టుబడి పెట్టామండి. 70,000 అయిందండి ఎకరానికి. ఇది మనం చూస్తున్నాము. దాదాపు కౌలు రైతులే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతంలో వ్యవసాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏలేరుకు వరద ఉధృతి పెరగడంతో పాటుగా ఏదైతే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి పంట కాలాలన్నీ కూడా గండ్లు కొట్టడంతో దాదాపు ఈ 30,000 ఎకరాల్లో పంట చేలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఉద్యానవన పంటలు అయితే తుడుచుకుపోయాయి. అయితే రైతాంగం మాత్రం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అటు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి ఉదయ శ్రీనివాస్ కానీ ఇప్పటి వరకు దాదాపు 4 రోజులుగా రైతాంగం అంతా కూడా నష్టపోతున్నప్పుడు కూడా వచ్చి పరామర్శించలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయ వెంకటరామతో కలిసి కర్సవేంట్రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుండి.